శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. పరమశాంతమూర్తిగా ఎంతో దయతో భక్తులను కలియుగంలో సంరక్షిస్తూ ఉన్నాడు వెంకటాచల నివాస రసికుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మం. ఆ దేవదేవునికి ఆనంద నిలయంలో జరిగేటువంటి సేవలలో ఆర్జితం కానటువంటి సేవలలో విశిష్టమైనటువంటిది ప్రతిరోజు జరిగేటువంటి సేవ కొలువు సేవ. కొలువు శ్రీనివాసమూర్తిగా ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామి గొప్ప సింహాసనంపై కూర్చుని రాజోచితమైనటువంటి ఛత్ర చామర మర్యాదలను అందుకునేటువంటి సేవ కనుక దీన్ని ప్రభుత్వోత్సవము, కొలువు సేవ, దర్బారు సేవ ఇలాంటి నామాలతో చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్రధాతవం హరిః ఓం హరిః ఓం ఇషేత్వోర్జేత్వా భాజవస్తో భాజవస్తదేవో వస్సవితా ప్రాపయతు శ్రేష్ఠతమాజకర్మణే హరిః ఓం హరిః ఓం అగ్న ఆజాగి వీతరే జ్ఞానో హవ్యదాదరే నిహోతా సత్సి పరిగిషి హరిః ఓం హరిః ఓం షన్నో దేవీ రవిస్తర ఆపో భవంతు పీతరే సంయో రవిశ్రవంతు నః హరిః ఓం హరిః ఓం ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాదేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాదేత పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోగ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రవ సర్వవాయురేతి ఇందతే ప్రజాపత్యం రాజస్పోషం గౌపత్యం తతో మృతత్వమస్తు తతో మృతత్వమస్తు తదితి యదేవం వేద ఇత్యుపనిషత్ హరకర్మాణ్యాచారాద్యాని గృహ్యంత ఉదకేన పూర్వపక్షాః పుణ్యాకేషు కార్యాణి యజ్ఞోపవీతినా ప్రదక్షిణం ఇచ్ఛామోగి మహాభాగం రఘువీరం మహాబలం యజేత మహతారాం తం రామం ఛత్రావృతాననం తం దృష్ట్వా శత్రుహం తారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేశీ భర్తారం పరిసస్వతే పరభలోక శరణ్యాద రాఘవాద మహాత్మనే నివేదతుమాం క్షిప్రం విభీషణముపస్థితం ఆసామావిరవోచ్చరుపదమానముఖామృతాః గీతాం వరదరస్వగ్వే సాక్షాన్ మన్మతమన్మతః శ్రీకుంఠేత పరేలోకే శ్రియాసార్థం జగత్పతీః ఆస్తే విష్ణువచం భాగవతైః స్వాహా విట్టర్ భవనాన విట్టర్ వనాన విట్టర్ గిరజాదిశస్య నత్ర సముద్రాస్త సదేవ సర్వం యదస్తి యన్నాస్తి విప్రవర్య మాజావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరణీ తీరే రమజా సహమోదతే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతా భవిష్యతి నమస్తస్మై వరాహాయ ధీరయోద్ధరతే ఖురమధ్యగతారస్య మేరు కణకణాదతే పాల్గుణే మాసి పూర్ణాయాం ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాతురాసీన్మహామునే పద్మా పద్మసరో మధ్యే ప్రసన్నవదనే క్షణ ప్రాతురాసీర్జగన్నాథం పశ్యంతి ప్రియదర్శన భోగిరాజగిరిం గత్వా స్వామి పుష్కరణీతతే రమతే రమజే కాంతే రమణీయస్ప్రియపతేః. షోడశ ఉపచారములు అర్పించి ఆ ధూపదీపముల మధ్య పరమాత్మ యొక్క దివ్య మోహనమైనటువంటి రూపాన్ని అందరూ దర్శించలేకపోయినా భావన చేయవచ్చు. అటువంటి కొలువు సేవ యొక్క వైవిధ్యాన్ని వైలక్షణ్యాన్ని మనం చెప్పుకోవాలనంటే శృతిమాతను ఆశ్రయించాలి.
ఎందుకంటే వేదము చెబుతూ ఉన్నది రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని చెప్పి. కనుక సమస్త జగత్తుకు ప్రభు అయినటువంటి ఆ స్వామికి ఈరోజు తిథివార నక్షత్ర కరణాదులను వినిపిస్తారు. అలాగే రేపటి తిథివార నక్షత్ర కరణాదులను స్వామివారికి వినిపింపజేస్తారు. ఇలా అర్చక ముఖంగా విన్నటువంటి ఆ తిథివార నక్షత్ర కరణాదులతో పాటు మరి హుండీకి ఇతర ఆర్జిత సేవల ద్వారా ఎవరెవరైతే దాతలు ఉన్నారో అన్నదానానికి వాటికి బాగా నిధులను ఇచ్చినటువంటి వారి పేర్లను గోత్రాలను స్వామి వింటారు. అద్యోదయ శృణతమార్తాండమండలోదరాది స్వస్తి స్త్రీ చాంద్రమానేన శ్రీ దుర్ముఖే నామ సంవత్సరాః దక్షిణాజనం వర్ష ఋతుః భాద్రపదమాసః రట్టాసి నెల 1వ తేదీ శనివారము బహుళపాక్షమి 42-27 పూర్వాభాద్ర నక్షత్రం 2:50 ఉత్తరాభాద్ర నక్షత్రం 59-52 గండం నామయోగము 43-20 బాలుభకరణము 12-48 अस्मिन् दिने कन्यासंक्रमण प्रयुक्त षडते पुण्यकालः तिरुचानूर श्री पद्मावतीतायार्ल पवित्रोत्सव समाप्ति भोग्यं 1-23 పురటాసి నెల 2వ తేదీ ఆదివారము ద్వితీయ 37-5 రేవతి నక్షత్రం 56-20 వృద్ధి నామయోగము 36-9 తైతుల కరణము 9-46 భోగ్యం 2-47 కాలే వర్షతు పర్జన్యగా పృథివీ సస్యశాలిని దేశోజం క్షోభరహితో బ్రాహ్మణ సంతుర్భరాః స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆదాస్తు నిన్నటి దినం 16వ తేదీ 1,25,20,20 రూపాయలు. మధ్యాహ్నం కొబ్బరి కానుక 2,25,30,30 రూపాయలు. అయిన మొత్తం 3,50,50,50 రూపాయలు శ్రీవారి గజానకు జమా చేయడమైనది. అలాగే వేదాలలో ఉండేటువంటి పవిత్రమైన విష్ణుస్థుతులను ఆలకిస్తారు. రామాయణ ఇతిహాసాదుల్లో ఉండేటువంటి వాటిని, పురాణాల్లో ఉండేటువంటి స్తోత్రాలను ఆలకిస్తారు. స్వామివారు కేవలం తన ఆలయంలో ఉండేటువంటి ఉత్సవాలను ఆనాడు జరిగేటువంటివి అర్చకులు వినిపిస్తూ ఉంటే వినడమే కాదు, స్థానిక దేవాలయాల్లో ఉండేటువంటి దేవస్థాన పాలనలో ఉండేటువంటి ఆలయాల్లో జరిగే ఉత్సవ విశేషాలను కూడా వింటారు. మరి అలాంటి స్వామిని నిత్య ఐశ్వర్యోభవ అని చెప్పి అర్చక స్వాములు చక్కగా ఆశీర్వచనం చేస్తారు కొలువు సేవలు. சென்னால் குடையாம் இருந்தால் சிங்காசனமாம் நின்றால் மரவடியாம் நீல் கடலுள் எண்ணும் புனையாம் மணிவிளக்காம் பூம்பட்டாம் புல்குமனையாம் திருமார்கரவு சென்னால் குடையாம் இருந்தால் சிங்காசனமாம் நின்றால் மரவடியாம் நீல் கடலுள் எண்ணும் புனையாம் மணிவிளக்காம் பூம்பட்டாம் புல்குமனையாம் திருமார்கரவு. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదంగా పొందుతారు. ఈ యొక్క సేవలో భక్తులందరికీ కూడా కాకపోయినా ప్రధానులకి వినిమయం అయ్యేటువంటిది బాగా బెల్లము నువ్వులు దంచినటువంటి ప్రసాదం. స్వామివారికి మరి ఇంత ఆదాయము ఇన్ని రకాలైనటువంటి కాలమాన పరిస్థితుల్లో పొందుతూ ఉండేటువంటి నేపథ్యంలో ఎటువంటి దోషములు రాకుండా ఉండటానికే అటువంటి నువ్వులు బెల్ల ప్రసాదాన్ని నివేదనం చేస్తారు. కనుక స్వామివారికి రాజభయము అనేటువంటిది ఏనాడు లోకములో ఉండకుండా చేసేటువంటి శక్తి మరింతగా ఇనుమడిస్తుంది అని చెప్పి ఆగమోక్త కైంకర్యపరులు విశ్వసిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప ప్రభుత్వోత్సవంలో ఆ స్వామిని మనం భావిస్తే చాలు, సకలమైనటువంటి రాజ్య పదవులు ఆశ్రిత భక్తులకు లభిస్తాయి. ఎంతో నవయౌవనంతో ఉండేటువంటి స్వామి యొక్క అనుగ్రహము సిద్ధిస్తుంది. భక్తులందరికీ కూడా అక్షయమైనటువంటి సిరి సంపదలు కృప చేయబడతాయి. అటువంటి దేవదేవుడైనటువంటి వెంకటాచల విభుని యొక్క ప్రభుత్వోత్సవాన్ని సదా భావనం చేద్దాం, జన్మ చరితార్థం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.